సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. యాక్షన్, అడ్వెంచరస్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. 3 కాన్స్ లేకపోవడంతో ఆ ప్లేస్ ను భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్స్ ఆఫీస్ బెండు తీశాయి, హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. లాస్ట్ ఇయర్ సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టిన మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం. 2024లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ మూవీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ 2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ఈ మూవీ భయపెట్టడంతో పాటు కితకితలు పండించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా శ్రద్ధా కపూర్ ఇమేజ్ డబుల్ అయ్యింది. 800 కోట్లకు పైగా వసూలు చేసి హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది 2024గా నిలిచింది. స్త్రీ 2 నిర్మాణ సంస్థ మెడాక్ ఫిల్మ్ నుంచి వచ్చిన మరో హారర్ మూవీ ముంజియా విజువల్ వండర్స్ తో భయపెట్టింది. దినేష్ విజయన్తో పాటు స్త్రీ 2 డైరెక్టర్ అమర్ కౌశిక్ ఈ సినిమాను నిర్మించారు. జస్ట్ 30 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ 130 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇదే కాదు, లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చిన భూల్ భులయ్యా 3 కూడా భారీ కాస్టింగ్ మూవీ సింగం అగైన్తో పోటీ తట్టుకుని కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సైతాన్ కూడా సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టగలిగింది. ఎన్నో ఇయర్స్ తర్వాత బాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మాధవన్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అతీంద్రియ శక్తులతో ఫైట్ చేస్తోన్న కూతుర్ని కాపాడుకునేందుకు ఓ ఫ్యామిలీ చేసిన పోరాటమే శైతాన్. 60 కోట్లతో నిర్మిస్తే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. మొత్తానికి హారర్ చిత్రాలు 2024ని ఆక్యుపై చేయడంతో పాటు సక్సీడ్ అయ్యాయి. 2025లో ఏ సినిమాలు భయపెడతాయో. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్ లో మెరిసి టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్లను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో ఉన్న సినిమాలేవి? ఫ్లాప్ హీరోయిన్ కి ఆఫర్స్ ఇచ్చిన ఆ హీరోస్ ఎవరు? మిస్టర్ బచ్చన్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో వీణలు మోయించింది. ఆమె అందానికి ఫిదా కాని తెలుగు ఆడియన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. సినిమా హిట్ అయితే ఆమె క్రేజ్ ఎవరెస్ట్ రేంజ్కి ఎదిగేది. కానీ ఫట్ మరడంతో రావాల్సినంత ఇమేజ్ రాలేదు. అయితే ఈ అవరోధాలు ఆమెకు ఛాన్సులు రాకుండా ఆపలేకపోయాయి. టాలీవుడ్లో ఒక్కొక్క ఆఫ్ కొల్లగొడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేసే గోల్డెన్ ఛాన్స్ టేక్ ఓవర్ చేసుకుంది. ఇదే కాదు, దుల్కర్ సల్మాన్ కాంతాలో ఈమెతోనే రొమాన్స్ చేసేది. ఈ రెండే కాదు, రామ్ పోతినేని 22వ సినిమాలో కూడా కనిపించబోతుంది. సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి పాత్రలో కనిపించబోతుంది. ఫ్లాప్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె అందం ముందు ఆఫర్లు వరదలా పుట్టుకొస్తున్నాయి. మరి ఏ హీరో ఆమెకు హిట్ ఇస్తాడో చూద్దాం. జనవరిలో మాలీవుడ్ లో సినిమాల సందడి నెలకొంది. సీనియర్స్ దగ్గర నుండి జూనియర్ల వరకు రిలీజెస్ కోసం తమ బొమ్మలను లైన్ లో పెట్టేశారు. పొంగల్ రేసులో పోటీ పడుతున్న సినిమాలేవి? క్యూరియాసిటీ కలిగిస్తున్న ఆ సినిమాలేవి? ఏ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నారో చూసేద్దాం. సంక్రాంతికి టాలీవుడ్ లో ఉండే సందడి వేరే లెవెల్. ఇలాంటి కాంపిటీషన్ మరే ఇండస్ట్రీలో ఉండదు. కాస్తో కూస్తో తమిళ చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కనిపిస్తోంది. కానీ మాలీవుడ్ లో ఈ ఏడాది సినిమాల సడి వినిపించేట్లే ఉంది. నాట్ ఓన్లీ ఫెస్టివల్, జనవరి మొత్తం మూవీస్ జాతర కంటిన్యూ కానుంది. ఇప్పటికే టోవినో థామస్ ఐడెంటిటీ థియేటర్లలో సందడి చేస్తుంటే పొంగల్ రేస్కు మరికొన్ని రెడీ అయ్యాయి. గ్రిఫ్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రేఖా చిత్రం జనవరి 9న సందడి చేయబోతుంది. మాలీవుడ్ న్యూ టాలెంట్ అనీశ్వర రాజన్, ఆసిఫ్ అలీ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. అనీశ్వర రాజన్, అర్జున్ అశోకన్, బాలు వర్గీస్ కీ రోల్స్ చేస్తున్న ఎన్నో స్వాంతం పుణ్యకాలం జనవరి 10న ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతున్నాయి. ఇక సంక్రాంతికి మోస్ట్ క్యూరియస్ కలిగిస్తున్న చిత్రాలు రాబోతున్నాయి. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టాలీవుడ్ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన హనీ రోజ్ జనవరి 10న రేచల్ పాన్ ఇండియన్ మూవీని దింపుతుంది. ఇక జనవరి 16న 2 చిత్రాలు రాబోతున్నాయి. డార్క్ హ్యూమర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రవీణ్ కూడ్ పుష్ప సంక్రాంతి బరిలో నిలుస్తోంది. గురువాయూర్ అంబల నడయిల్ నునకుచి సూక్ష్మ దర్శినితో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాసిల్ జోసెఫ్, మంజ్వెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ కీ రోల్స్ చేస్తున్నారు. అదే రోజు సూరజు వెంచరమూడు, జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ నారాయణ నిమ్టే మూనన్ మక్కల్ కూడా జనవరి 16నే రిలీజ్ అవుతుంది. ఇక జనవరి మంత్ ఎండింగ్ మధ్య 2 బిగ్ స్టార్స్ తలపడుతున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. ఇక జనవరి 30న తుధరం థియేటర్లోకి వస్తుంది. చాలా రోజుల తర్వాత కంప్లీట్ స్టార్ మోహన్ లాల్, శోభన జోడీ కడుతున్నారు.
మరి వీరిలో మలయాళీ సినీ లవర్స్ ఏ బొమ్మలను హిట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. లీగల్ ఇష్యూస్ కారణంగా అజిత్ విదామయర్చి సంక్రాంతి రేసు నుండి తప్పుకుని భారీ బడ్జెట్ అండ్ మోస్ట్ అవైటెడ్ గేమ్ చేంజర్ కి లైన్ ని క్లియర్ చేసింది. తలా రావట్లేదని ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఉంటే ఇదే టైంలో తమ సినిమాను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాయి లో బడ్జెట్ సినిమాలు. మొన్నటి వరకు పొంగల్కు సినిమాను తీసుకురావాలా వద్దా అని మీమాంసలో పడిన ఫిలిం మేకర్స్ తమ పిక్చర్స్ తెచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఫెస్టివల్ సీజన్ లో థియేటర్లోకి వస్తున్న ఆ తమిళ బొమ్మలేవో ఒలుక్కేయండి. కోలీవుడ్ ఇలాకాలో గతంతో పోల్చుకుంటే రీసెంట్ టైమ్స్ లో పొంగల్ సీజన్ కు సినిమాల హడావిడి పుంజుకుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మార్కెట్ చేసుకునేందుకు సంక్రాంతిని టార్గెట్ చేశాయి. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ చిత్రాలతో బిగ్ హీరోస్ ప్రిపేర్ అయ్యారు. తమిళ తలా అజిత్, విదామయర్చి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్, బాలా, అరుణ్ విజయ్, వడంగాన్ సంక్రాంతి దంగల్కు రెడీ అయ్యాయి. లీగల్ ఇష్యూస్ కారణంగా విదామయర్చి సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుని గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ చేసింది. ఈ వార్త అజిత్ ఫ్యాన్స్ కి మింగుడు పడకపోయినా ఇదే టైంలో సినిమాలు దింపేయాలి అనుకున్న లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. మా బొమ్మలు తీసుకురావాలా వద్దా అన్న సందేహంలో ఉండగా అజిత్ సైడ్ ఇవ్వడంతో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. గేమ్ చేంజర్, వడంగాన్ 10న వచ్చేస్తూ ఉండడంతో మిగిలిన చిన్న సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. సంక్రాంతి అంటే నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఫెస్టివల్, ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా పెద్ద పండుగే. ఈ టైంనే క్యాష్ చేసుకునేందుకు వచ్చేస్తున్నాయి పలు తమిళ సినిమాలు. RDX తో పాపులర్ అయిన షైన్ నిగమ్ మద్రాస్ కారణంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జనవరి 10నే రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిహారిక కొనిదల తమిళ పరిశ్రమలోకి కంబ్యాక్ ఇస్తోంది. 2K లవ్ స్టోరీ, పదాయి తలైవన్ కూడా ఈ డేట్కే వచ్చేస్తున్నాయి. బ్రదర్ తో ఫ్లాప్ అందుకున్న జయం రవి అప్కమింగ్ ప్రాజెక్ట్ కాదలిక్క నేరమిళ్లేతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. తమిళ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతికి ఉదయనిధి డైరెక్షన్ లో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో నిత్యా మేనన్ హీరోయిన్. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకులను పలకరించనుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఈ పండుగను టార్గెట్ చేశాయి. సత్యరాజ్ సన్ సిబి చక్రవర్తి నటించిన 10 అవర్స్ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్, ఆకాష్ మురళి హీరోయిన్స్ గా వస్తున్న నేసిప్పాయ జనవరి 14న రిలీజ్ అవుతుంది. ఇంకా సుమో, తరుణం లాంటి మూవీస్ కూడా ఈ పొంగల్ రేసులో తలపడేందుకు రెడీ అయ్యాయి. మరి తమిళ తంబేలు ఏ సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తారో వెయిట్ అండ్ వాచ్. యుఐతో ఉపేంద్ర బాక్స్ ఆఫీస్ ని దున్నేశాడు. ఈ రన్నింగ్ లో కిచ్చా సుదీప్ హంటింగ్ షురూ చేశాడు. ఇప్పుడు మరొక శాండల్వుడ్ స్టార్ హీరో సంక్రాంతి తనదే అంటున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా ఈసారి భయపడతాను అంటున్న ఆ హీరో ఎవరు, ఏంటా సినిమా? క్రిస్మస్ బరిలో ఇద్దరు స్టార్ హీరోస్ పోటాపోటీగా సినిమాలను దింపేశారు. యుఐతో ఉపేంద్ర మరొకసారి తన మార్క్, యాక్టింగ్, డైరెక్షన్ చూపిస్తే మ్యాక్స్ తో కిచ్చా సుదీప్ ఇయర్ ఎండింగ్ చేశాడు. ఇప్పుడు సంక్రాంతికి తన వంతు అంటున్నాడు స్టార్ హీరో శరణ్. పండగ బరిలో తన మూవీని తీసుకొస్తున్నాడు. షూ మంతర్ అంటూ హారర్ సినిమాతో భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డీ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్. తరుణ్ స్టూడియోస్ బ్యానర్ పై మానసా తరుణ్ శివప్ప నిర్మిస్తున్న చూ మంతర్లో దెయ్యాలను వదిలించే ప్రీస్టుగా కనిపించబోతున్నాడు శరణ్. కర్వా ఫ్రేమ్ నవనీత్ డైరెక్షన్ వహించారు. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా ట్రైలర్ మంచి వ్యూస్ రాబట్టుకుంటోంది. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. రీసెంట్ టైమ్స్ లో మూవీ హిట్ కొట్టగానే దీనికి సీక్వెల్స్ లైన్ లో పెట్టి హిట్స్ అందుకుంటానంటున్నాడు స్టార్ హీరో శరణ్. రాంబో 2, విక్టరీ 2, అవతార పురుష 2లు ఫేమ్ ని తెచ్చిపెట్టాయి. ప్రెజెంట్ ఈ సినిమా పైనే హోప్స్ పెట్టుకున్న శరణ్ కు ఈ సినిమా అతడి ఖాతాలో మరొక హిట్ ను వేస్తుందో లేదో పొంగల వరకు వేచి చూడాల్సిందే.